గ్రామ వాస్తవ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా మన సభాధ్యక్షులు జలదంకి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మధురెడ్డి గారికి, అలాగే మన సర్పంచ్ సరస్వతి గారికి, రవి గారికి, అలాగే మన జనసేన నాయకులు రామ్ చైతన్యకి, మురళి గారికి, అలాగే మన చిన్నా గారికి, ఎంపీపీ చిన్నా కాదు వెంకటరమణయ్య గారికి, అలాగే మన చంద్రారెడ్డి గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ బీజేపీ శ్రీనాథ్ రెడ్డి గారు వెనకాల డాక్టర్ ఉన్నారు, శ్రీనాథ్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారు ఇక్కడ లేరు, వారి ఇన్ఛార్జి ఆవిడ ఉన్నారు ఇక్కడ, వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వేదిక ముందునున్న పెద్దలు 83 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పెద్దలు చాలామంది ఉన్నారు మన ముందు. అలాగే రామవరపాడు గ్రామంలో కూడా ఉన్నారు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఆ జెండా భయపట్టే మేమందరం ఇక్కడ నిల్చొని ఉన్నాం. వారందరికీ భవిష్యత్తులో ఒక కార్యక్రమం కూడా చేయాలన్నది ఉన్నది, నాకు క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. అది ఒకటి ప్లాన్ చేయబోతా ఉన్నాం అతి త్వరలోనే. ఆ కార్యక్రమం ఒకటి చేసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అలాగే ఐసిడిఎస్ మన అంగన్వాడీ టీచర్స్కి కానీ, వారి సూపర్వైజర్కి కానీ నిన్న కూడా మంచి డిస్ప్లే ఇచ్చారు. వాళ్ళు ఏమేం చేయబోతున్నారు, ఏ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు, ఎట్లా ఆదరిస్తున్నారు పిల్లల్ని అనేది చక్కగా చూపెట్టగలిగారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికి కూడా మీరందరూ కూడా అదేవిధంగా ఈ స్ఫూర్తిని కంటిన్యూ